హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే కేఎల్యూ A to Z సొల్యూషన్స్ వాళ్ళు ఇక నుండి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పాటించడం జరుగుతుందన్నమాట. దాంట్లో భాగంగా ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే అప్లికేషన్ అనేది పెట్టిన వాళ్ళు ట్రైనింగ్ అనేది తీసుకోవాలి అంటే మీరైతే కనీసం 1 month ముందైతే మీరు వాళ్ళు అంటే మీరు అప్లికేషన్ ఆల్రెడీ పెట్టి మీకైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చిన తర్వాత మీకు ఏ మంత్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ మంత్ అనేది మీకు ఖచ్చితంగా మీరు వాళ్ళకి అంటే మీరు ఎక్కడైతే అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆన్లైన్లో చేసుకున్నా అలాగే ఆఫ్లైన్లో చేసుకున్నా మీరు ఆఫీస్ వాళ్ళకి కానీ లేదా మామూలుగా నాకైనా కానీ మీరు ఫోన్ చేసి 1 month ముందే మీరు సీట్ అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఇక నుండి అయితే అలా పెట్టడం జరిగిందనమాట. ఆ కన్ఫర్మ్ చేసుకుంటే మాత్రమే మీకు ఈ మంత్ చేసుకుంటే మీకు నెక్స్ట్ మంత్ మీరు ఏదైతే కోర్స్ అనేది అప్లై చేశారో ఆ కోర్స్ అనేది మీకు ఏ బ్రాంచ్లో జరిగితే ఆ బ్రాంచ్లో అయితే మీకు ఆ కోర్స్ అనేది ఖాళీ ఉంటే కనుక ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ ఆ సీరియల్ ప్రకారం కానీ లేదంటే మీకు ఆ మంత్ రిక్వైర్మెంట్ని బట్టి కూడా మీకైతే ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాషింగ్ మిషన్కి అయితే కనుక మీకు హాస్టల్ వసతి అనేది కల్పించడం జరిగిందనమాట. అంటే హాస్టల్ అండ్ ఫుడ్ ఫ్రీగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వాషింగ్ మిషన్లకి. మీరైతే కనుక అప్లికేషన్స్ అనేది పెట్టుకునే వాళ్ళు ఉంటే కనుక వీళ్ళు అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే కనుక మనకి జూన్ మంత్ వరకు అయితే మనకి కంప్లీట్ ఎవరికి కూడా జూన్ మంత్ వరకు అవకాశం అనేది లేదనమాట. ఎందుకంటే జూన్ మంత్ వరకు ప్రజెంట్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకైతే ఏప్రిల్ మంత్ నడుస్తుంది కాబట్టి మే నెల అంటే ఆల్రెడీ మే నెల అనేది కంప్లీట్ బుకింగ్ అయిపోయిందనమాట. ఇక మే నెలలో అయితే ఎవరికి అవకాశం అనేది లేదనమాట, అలా ఖాళీ అనేది లేదు. మళ్ళీ జూన్ మంత్కి అయితే మీరు ముందే అంటే జూన్ మంత్లో ఏమన్నా కావాలి అనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ముందే మీరు కంప్లీట్ అంటే ఏప్రిల్ నెలాఖరులోపు మీరు కనుక చేసుకుంటే అంటే 1 month బిఫోర్ అనేది మీరైతే కన్ఫర్మేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. ఎవరికైతే ఏది రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఇక నుండి అయితే ఈ సిస్టమ్ అనేది స్లాబ్ సిస్టమ్ అనేది ఇలా తీసుకొచ్చారనమాట. ఎందుకు అంటే బాగా మనకి అంటే ప్రతి బ్రాంచ్లోనూ తక్కువ నెంబర్స్ని తీసుకోవడం అంటే మనకి 6 numbers లోపు మాత్రమే తీసుకోవడం, మీకు కంప్లీట్గా 100% ప్రాక్టికల్స్ అనేది ప్రొవైడ్ చేయడం, అలాగే వర్క్ వచ్చే వరకు నేర్పడం. ఈ కాన్సెప్ట్ వల్ల మీకు త్వరగా రావడం అనేది జరగదనమాట. ఇదివరకు అప్లికేషన్ పెట్టిన 6 months వరకు అయితే ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడు అలా సీరియల్ ప్రకారం తీయకుండా ఎవరికి ఏ మంత్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ మంత్ అనేది స్టార్ట్ చేశారు. అందుకని మీకు అర్జెంటుగా అంటే సపోజ్ ఇప్పుడే అప్లికేషన్ పెడితే ఇప్పుడే అనేది అసలు రాదనమాట. అలాగే ఇప్పుడు అప్లికేషన్ పెట్టినా సరే మీకు నెక్స్ట్ మంత్ అయినా లేకపోతే ఆ పై మంత్ అయినా అలా రావాలి అంటే మీరైతే ఖచ్చితంగా పలానా మంత్ అని కన్ఫర్మ్ చేయించుకోవాలి. అలాగే ఏ మంత్లో ఎక్కడ ఏం ఖాళీ ఉన్నాయి అలాగే మనకి ఏం జరుగుతాయి అనేది మీరైతే ఫోన్ చేసి అంటే మార్నింగ్ 6 to 9 కానీ అలాగే ఈవినింగ్ 6 to 9 కానీ మీరు కాల్ చేసి కానీ అలాగే వాట్సాప్లో మీరైతే కనుక మెసేజ్ పెట్టినట్లయితే ఏ మంత్ మీకు ఎక్కడ ఏం జరుగుతున్నాయి అనేది నేనైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు దాన్ని బట్టి మీకు ఏ బ్రాంచ్లో అయినా సరే ఆ ఖాళీలు తెలుసుకుని మీకు ఆ మంత్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు అంటే మీకు నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగి ఉంటుంది కదండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఉన్నవాళ్ళు మాత్రమే మీరు ఖచ్చితంగా 1 month బిఫోర్ అనేది మీరైతే ఖచ్చితంగా 1 month బిఫోరే మీరు కన్ఫర్మేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి వాషింగ్ మిషన్లో మనకి అన్ని బ్రాంచ్ల్లో కూడా మనకి వాషింగ్ మిషన్ ట్రైనింగ్కి మీకు హాస్టల్ వసతి కూడా ప్రొవైడ్ చేయడం అనేది చేశారనమాట. అది కొంత హాస్టల్ వసతి ఫ్రీ అనేది చేశారు. అంటే కంప్లీట్ మీకు హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మీరు ఏదైనా అంటే ట్రైనింగ్స్ మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే 28 రకాల కోర్సులు అయితే మనకి అవైలబిలిటీ ఉందన్నమాట. ఆ 28 రకాల్లో మీకు ఏదైనా టెక్నికల్ కోర్సులు హోమ్ అప్లయన్సెస్ కానీ అలాగే వాషింగ్ మిషన్, రెఫ్రిజరేటర్, ఏసీ, ప్యూరిఫైయర్, చిమ్నీ, ఓవెన్ ఇలా ఏ కోర్సులైనా కానీ మీరు ఖచ్చితంగా 1 month ముందు అనేది మీరైతే ఖచ్చితంగా ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇంకా నేనైతే మీకు ఆన్లైన్లో అంటే యూట్యూబ్లోనో లేకపోతే ఇంకో దాంట్లో నేను వీలైనంత వరకు నేను చెప్పడం జరుగుతుందో ఏమంత చెప్పినా కూడా వాళ్ళు ఇవ్వనని చెప్పారనమాట. ఎందుకు అంటే 1 month ముందు మాత్రమే తీసుకోవాలంట. మామూలుగా మీరు 1 month ముందు అంటే కన్ఫర్మేషన్ అనేది ముందు ఖచ్చితంగా చేయించుకోవాలంట. అలా చేయించుకోకుండా మీరు విడిగా 1 month బిఫోర్ అనేది మీరు చేయించుకున్నట్లయితే మీకు అనేది అవకాశం అయితే ఉండదని చెప్పారు. ఎవరైనా కానీ రిక్వైర్మెంట్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా 1 month ముందే మీరు ఆ కన్ఫర్మేషన్ అనేది ఏ కోర్స్కైనా కన్ఫర్మేషన్ చేయించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.